హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు ఏంటను? కేడీ బ్లాగ్స్. హాయ్ చెప్పు అందరికి. చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చాము. ఈసారి కొత్తగా అంటే ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాం ఇలాంటి వీడియో. అది కుకింగ్ వీడియో. ఈరోజు కుకింగ్ వీడియో ఆల్రెడీ మీకు అర్థం అయిపోయే ఉంటుంది థంబ్నెయిల్ చూసి మేమేం చేస్తున్నాము ఈరోజు అనేది. సో ఇదే ఎందుకు తీసుకున్నాను, ఈ ఐటమ్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఇప్పుడు 27 ఇయర్స్ నాకు. సో ఈ 27 ఇయర్స్లో ఈ పేరు వినడం తప్ప నేను తిన్నది లేదు, చూసింది లేదు, చేసింది లేదు. సో అందుకు ఈ ఐటమ్ చేద్దాం, ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళు పెట్టింది తినడం కాకుండా నేను చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఏమేమి ఐటమ్స్ వాడతారు అన్నీ తెలుసుకున్నాక నాకు అందుబాటులో ఉన్నవి నేను తెచ్చి రెడీ చేసుకున్నాను. సో ఇవి పల్లీలు అందరికీ తెలిసినవి, నేను కొంచెం వేపి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి వచ్చేసి పేస్ట్ వేయాలి. నేను వెల్లుల్లి పేస్ట్ నేను దేంట్లో చేస్తాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. నేను ఎప్పుడు కొనడానికి ఇష్టపడను, నేను ఎప్పటికప్పుడు చేసుకుంటుంటాను అనమాట వన్ డే అప్పుడు. సో ఇవి నువ్వులు, ఆనియన్, ఇది ధనియాలు. సో ధనియాలు కూడా పొడి చేయాలి, నేను చేసి చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, కారం. మా కారంలో వెల్లుల్లి ఉంటుంది, అది మేము హోమ్ మేడ్ కారం అనమాట. అండ్ దెన్ ఉప్పు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి ఇది. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము ధనియాల పొడి చేసుకుందాం. సో ఇప్పుడు వెల్లుల్లిపాయ అండ్ నేను పచ్చిమిర్చి కూడా నేను వేసేస్తున్నాను దీంట్లో. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బియ్యం పిండి. ఏంటి అనేది ఇంగ్లీష్లో? రైస్ లవర్. ఒక 2 కప్స్ అనుకుంటాను నేను వేసుకున్నది. సో ఒక 2 కప్స్. నేను ఒక 3-4 months నుంచి అనుకుంటున్నాను చేసుకోవాలి తినాలి అని, కానీ అస్సలు టైం కుదరలేదు. ఈరోజు కుదిరింది, చేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేయడం వల్ల అది అట్లా అయిపోయినట్టు. సో కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నాను. స్టవ్ దగ్గరికి వచ్చేసాము. నాకు తెలిసినంత వరకు అయితే చాలా లోతుగా ఉన్న గిన్నెలో ఇది పెడతారు అని. నా దగ్గర లోతుగా ఉన్న గిన్నెలో అయితే ఒకే ఒకటి ఉంది, దాంట్లో నేను ఎక్కువగా కర్రీస్ చేసుకుంటూ ఉంటాను. అది కూడా అల్యూమినియం దాంట్లో పెట్టమని చెప్పారు. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ ఆల్. ఐ థింక్ ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. ఇలాంటివే వాడతారు అని అనుకుంటున్నాను. వీడియోస్లో చాలామంది ఇలాంటివే వాడారు. లెట్స్ సీ. నాకు తెలిసినంత వరకు అయితే ఈ పిండితో మనకి ఒక 4 వస్తాయి అనుకుంటున్నాను. ఎంత తీసుకుంటున్నాం?
సర్వపిండి టేస్ట్ చేయడానికి లాస్ట్కి ఒకే ఒక్కరు మిగిలారు. సో వాళ్ళు అంటే ఒక రకం ఒకటి ఏంటి అంటే ఒకటి ఫ్లాప్ అయింది, ఒక ప్లేట్ కొంచెం బెటర్గా వచ్చింది, ఒక ప్లేట్లో పెట్టాను. సంగీత అది బెటర్గా వచ్చిన ప్లేట్ ఇరగొడుతున్నాం వీడియో చూపి అని. ఓకే సో తినొక్కతే ఉంది ఇప్పటికైతే నా సర్వపిండి టేస్ట్ చేయడానికి. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇది ఫ్లాప్ అయిన ప్లేట్, ఇది కొంచెం బెటర్గా వచ్చిన ప్లేట్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. తిను సంగీత. పర్లేదు పర్లేదు, టేస్ట్ బాగుంది, కానీ ఇవి ఈ సర్వపిండి అప్పాల్లాగా రాలేదు. కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను కూడా తినేసాం. సో ఇది ఈ రోజుకి ఈ బ్లాగ్ ఇలా అయ్యింది. ఫైన్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నేను ఎక్కడ తప్పు చేశాను అనేది మీరు కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇంకోటి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.